యేసే పరిష్కారం అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరి నిన్నటి దినం వరకు అపోస్తుల కార్యములు గ్రంథమును మనము ధ్యానము చేసి సంపూర్తి చేసుకున్నాము. అపోస్తుల కార్యములు గ్రంథమును గూర్చిన మీ అభిప్రాయాలు మాకు ఒక ఉత్తరం ద్వారా తెలియచేయండి. అలాగే నేటి దినం నుంచి మనము రోమియోలకు రాసిన పత్రికను ధ్యానం చేసుకుందాము. మరి ఈ దినము ఈ రోమా పత్రికను గూర్చిన సమీక్షను ధ్యానం చేసుకుందాము. మీరందరూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించమని మనవి చేస్తున్నాను. ఈ దినం రోమా పత్రిక, పరిశుద్ధుడైన పౌలు రోమియోలకు వ్రాసిన రోమా పత్రిక వివరములు, వచన ధ్యానాలు ప్రారంభించుకోబోతున్నాం. ఈ పత్రిక ముగింపు వరకు ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి. సెల్ఫ్ సపోర్టెడ్ మినిస్ట్రీ కావటం కొరకు ప్రార్థించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు. మీ మీద ఆధారపడి కొనసాగించబడుతున్న పరిచర్య ఈ టీవీ కార్యక్రమం రోమా పత్రిక ప్రారంభిస్తున్నాం. ముగింపు పర్యంతం మీ అద్భుత అదృశ్య హస్తం మాకు తోడుగా ఉంచండి. దీనిలో వివరించబడుతున్న ప్రతి మాట ప్రేక్షకుల జీవితాలకు ఆధ్యాత్మిక బలమును సమకూర్చుబాటగా ఉండుటకు కృప చూపించండి. నూతన ఆర్థిక సహకారులను లేవనెత్తండి. ఈ పత్రిక ముగించే నాటికి అనేక నూతన ఆత్మలు నిత్య జీవము పొందుకొనుటకు సహాయం చేయండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలున్నాయి. 66 పుస్తకాల్లో 40 మంది రచయితలున్నారు. 1600 సంవత్సరాలు వ్రాయబడింది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ప్రధానంగా క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలున్నాయి. వాటిలో 13 పుస్తకాలు పరిశుద్ధుడైన పౌలు రాసినవే. వాటిలో పరిశుద్ధుడైన పౌలు రాసిన 13 పత్రికలలో 6వ పత్రిక అయినప్పటికీ అన్యజనులకైన మొదటి పత్రికగా దీనిని మనం చూస్తాం. రోమా పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి ఎందుకు విశ్వసించాలి, ఏమి విశ్వసించాలి, ఎలా విశ్వసించాలి అనే అంశాలతో పాటు ఒక క్రైస్తవుడు ఎట్లా ప్రవర్తించాలి అనే అంశాలు ప్రధానంగా ఇందులో రాస్తూ వచ్చాడు. 16 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకంలో 11 అధ్యాయాల వరకు ఏమి నమ్మాలి, సువార్తను ఎట్లా నమ్మగలుగుతాం, దేవుని యొక్క సార్వభౌమిక అధికారం చొప్పున ఇవ్వబడిన సువార్త పాపము నుండి ఏ విధంగా మానవులను విమోచిస్తుంది, యూదుల భవిష్యత్తును, యూదుల వర్తమానాన్ని పౌలు ఆనాడు తెలియచేశాడు. డిస్పెన్సేషనల్ ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అద్భుత ముందస్తు ప్రణాళికలోని భాగాలను ఈ 11 అధ్యాయాల్లో మనం చూడగలుగుతాం. జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ అబౌట్ ద సిన్,
పాపమును గుర్చిన తీర్పు ఏ విధంగా ఉందో పౌలు ఇందులో తెలియచేశాడు. క్రైస్తవుడు ఎలా ప్రవర్తించాలి అనే అంశం 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు పౌలు గారు రాస్తూ వచ్చాడు. క్రీస్తు శకం 57వ సంవత్సరం ఈ పత్రికను పరిశుద్ధుడైన పౌలు తన 3వ మిషనరీ ప్రయాణంలో కొరింథీలో ఉండగా వ్రాశాడని అభిప్రాయపడుతున్నారు. 2 సంవత్సరాలు అతడు ఇంట ఉండగా కైసరియా ప్రాంతంలో అతడు ఉన్నప్పుడు, ఆ తదుపరి కాలంలో అతడు స్పెయిన్ ద్వారా తన ప్రయాణాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం ఆధారంగా కొరింథు నుండి పౌలు ఈ లేఖ రాశాడని అనేకులు భావిస్తారు. రోమా పత్రిక చాలా గొప్ప వేదాంత పత్రిక. సువార్త యొక్క మూలాలు, ఆధారాలు, దేవుని గుణలక్షణాల యొక్క పరిపూర్ణ నెరవేర్పు, దేవుడు రక్షణ ఎట్లు ఇస్తూ వచ్చాడు తదితర అంశాలతో రోమా పత్రిక వ్రాయబడటం ఆశ్చర్యం. పౌలు గారు రోమా పత్రిక వ్రాసే నాటికి రోమా సంఘాన్ని తాను కనులతో చూడలేదు. తాను రోమా పట్టణానికి వెళ్ళటానికి నిరీక్షిస్తున్నానని అతడు రాసుకున్నాడు. అయితే సంకెళ్ళ మధ్యన పౌలు గారు రోమా పట్టణానికి వెళ్ళాడు. ఫీబేకు ఈ ఉత్తరాన్ని ఇచ్చి పంపించినట్టుగా కొరింథు నుండి, ఎఫెసు నుండి అని భావించటం జరుగుతుంది. కనుక ఈ రోమా పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం చెదిరిపోయిన క్రైస్తవ బిడ్డల చేత ఏర్పరచబడినటువంటి సంఘంగా మనకు కనిపిస్తుంది. ఈ అద్భుతమైనటువంటి పత్రికను మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ పత్రిక బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 45వ పుస్తకం. దీనిలో 16 అధ్యాయాలు, 433 వచనాలు, 9447 పదములు, 87 ప్రశ్నలు మరియు 388 ప్రవచనాలు, హిస్టరీ ఆఫ్ వర్సెస్, చరిత్రను ఉటంకిస్తూ రాసినటువంటి అనేకమైన మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి. 16 ప్రవచనాలు ఇంకా నెరవేరాల్సినవి ఇందులో రాశాడు. కనుక సౌలుగా ఉండి సంఘాన్ని హింసిస్తూ తిరుగులాడుతున్న దినాల్లో ప్రభువు చేత దర్శించబడి పౌలుగా మారినటువంటి ఈ గొప్ప అపోస్తలుడు, రోమా పౌరసత్వం కలిగినటువంటి మహానాయకుడు, సన్హెద్రిన్ సభ యొక్క సభ్యుడు అయినటువంటి పౌలు ఈ యొక్క అద్భుతమైనటువంటి పత్రికను వ్రాయించాడు. కనుక ఈ పత్రిక యొక్క ధ్యానాలు మనం ధ్యానం చేస్తుండగా క్రైస్తవులు విశ్వాసములో బలపడటానికి, క్రీస్తుని ఇంకా ఎరుగని సమాజం క్రీస్తు యొక్క ఆవశ్యకతను, క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం ఎట్లా పొందాలో తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. మొదటి అధ్యాయపు వచ్చిన ధ్యానము మనం ప్రారంభం చేసుకుందాం. దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి లేఖ మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి వాక్యాన్ని గమనించుమని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడును నైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. పౌలు గారు తనను తాను పరిచయం చేసుకుంటున్న విధానం మీరు చూస్తే, యేసుక్రీస్తు దాసుడను తన ఇంట్రడక్షన్
ద సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సర్వెంట్ అనే పదం డూలోస్, ఒక దాసుడు, పూర్ణముగా అమ్మబడినవాడు, హక్కులు లేని ఒక సేవకుడు అనే పదం వాడబడింది. యేసుక్రీస్తుకు దాసుడును అన్నప్పుడు నో ప్రైవేట్ లైఫ్ ఫర్ మీ అనే అర్థాన్ని ఇస్తుంది. నాకు వేరొక జీవితం లేదు, ఉన్న జీవితం ఆ దాస్యమే. యేసుక్రీస్తు ప్రభువుకు దాసుడిగా 24 గంటల సమయం వెచ్చించటమే నా భాగ్యము అనేది తన యొక్క మొట్టమొదటి మాటలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులు 8 గంటలు పనిచేస్తారు కార్యాలయంలో. కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నవారు సైతం షిఫ్ట్స్ తీసుకోవాల్సిందే. లీవులు ఉంటాయి, హాలిడేస్ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు దాసుడును అన్నప్పుడు ఇవేమీ లేవు. తాను ఎటువంటి దాసుడో డూలోస్ అనేటువంటి పదం వాడటం ద్వారా పౌలు వ్యక్తపరిచాడు. రోమా సంఘానికి తన యొక్క ఐడెంటిటీ, తాను ఎవరు అనేది చెప్పటానికి ఒక దాసునిగా పరిచయం చేసుకుంటున్నాడు. రోమాలో ఉన్న విశ్వాసులు సైతం పౌలు గారు ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కనుక వారికి ఫీబే చేత వ్రాయించి పంపించినటువంటి లేఖ ఇది. యేసుక్రీస్తు దాసుడు అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడినవాడు, కాల్డ్ ఫర్ అపోస్టల్షిప్. అపోస్తలుడు అనే మాటకు అర్థం పంపబడినవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత స్వయంగా పంపబడినటువంటి వారు అపోస్తలులుగా పిలువబడ్డారు. పౌలు ప్రభువు చేత పిలువబడ్డాడు, పంపించబడ్డాడు. అందుకే ప్రభువు చేత అపోస్తలుడుగా ఉండటానికి పిలువబడ్డాడని రాస్తున్నాడు. కాల్డ్ ఫర్ అపోస్టల్షిప్, కాల్డ్ ఫర్ సర్వెంట్హుడ్. యేసు ప్రభువును సేవించుటకును పరిచర్య చేయుటకును, యేసుక్రీస్తు ప్రభువు వారిని గూర్చి ప్రకటించుటకు ఆయన చేత స్వయంగా పంపబడిన వాడును అయిన పౌలు దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడ్డాడు. సెట్ అపార్ట్ ఫర్ ద ఎవాంజలైజేషన్. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినవాడు. నేను ఈ విషయాన్ని నా వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు ఆపాదించుకుంటాను. ఐఎమ్ ఫర్ ఇవాంజలిజం, నేను సువార్త పని కొరకే అనే భావం నా జీవితంలో నరనరాలా ఉంది. అందుకే నేను ఎన్నడూ ఇతర పరిచర్యలు మీద, ఒక చర్చి నడపటంలో కానీ, లేకపోతే ఇతర సంఘాల మీద ఆధిపత్యాలు కానీ, లేదంటే సోషల్ వర్క్ పైన కానీ ఎన్నడూ నా దృష్టిని కేంద్రీకరించలేదు. సువార్త ప్రకటన నిమిత్తమే ప్రత్యేకించబడ్డాం. ఏ కాల్ ఫర్ ఇవాంజలైజేషన్, సెట్ అపార్ట్ ఫర్ ఇవాంజలైజేషన్. ఈ దినం ఇది చాలా ప్రత్యేకమైనటువంటి స్థితి. దేవుని సువార్త ప్రకటించడం కొరకే ప్రత్యేకించబడటం. చూడండి, కొన్ని వస్తువులు కొన్ని పర్పసెస్ కొరకు వాడుతూ ఉంటాం, వాటి కొరకే వాడుతూ ఉంటారు. అలాగున పౌలు అనే పాత్ర ఉంది అంటే అది దేని కొరకంటే సువార్త ప్రకటన కొరకు వాడబడటానికి, మరి దేని కొరకు కాదు. భక్త సింగ్ గారు సువార్త పని చేస్తున్న కాలంలో ఆయన ప్రార్థన చేశారట, ప్రభువా నాకు ఈ స్వస్థతలు అనేకమైనవి ప్రజల్లో జరుగుతున్నాయి, అది ఒక వరంగా భావించి ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు తప్ప యేసుక్రీస్తు ప్రభువు వారి వలన పాపక్షమాపణ కలుగుతుందని రావటం లేదు. కాబట్టి ఇలాంటివి చేయొద్దు ప్రభువా నా పరిచర్యలో అని విజ్ఞాపన చేశాడని ఒక సేవకుడు చెబుతుంటే విన్నాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త అల్టిమేట్ నీడ్ ఫర్ హ్యూమన్ సోల్.
మానవునికి కావలసిన ప్రధాన ప్రాథమిక అవసరత రక్షణ. స్వస్థత, శారీరక స్వస్థత సెకండరీ ఇష్యూ. ఒకడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా 100 ఏళ్ళు బ్రతికి నరకానికి వెళితే ఏమిటి ప్రయోజనం? కనుక శారీరక స్వస్థత మీద తిరిగిపోతున్నారు ఈ దినాల్లో అనేక మంది. అద్భుతాల మీద తిరిగిపోతున్నారు. మిరకల్స్ మా జీవితాల్లో కనపడాలని పరుగులెత్తుతున్నారు. గ్రేటెస్ట్ మిరకల్ ఏమిటో తెలుసా? మారు మనస్సు, ట్రాన్స్ఫర్మేషన్. ఇది గొప్ప అద్భుతం. అసలైన అద్భుతాన్ని వదిలిపెట్టి కొసరు అద్భుతాల కొరకు పరిగెడుతున్నారు. ఉద్యోగాలను మరొకటను కోరుకుంటున్నారు. వాటన్నింటికంటే శ్రేష్టమైన రక్షణ భాగ్యాన్ని దేవుడు నాకు ఇవ్వాలి అనేటువంటి ఆశ ఈనాడు ఎందరిలో ఉంది. అందుకే పౌలు గారు తన కాన్సన్ట్రేషన్ అంతా సువార్త ప్రకటన మీద ఉంచాడు. సువార్త ఎరుగని ప్రాంతములలో సువార్త ప్రకటించవలనని ఆశ కలిగిన వాడనే అలాగున చేసి తిని అన్నాడు. సువార్త వినని ప్రాంతం ఉండకూడదు అనేది పౌలు గారు తన పరిచర్యలో, తన మేరలో తను ప్రయత్నం చేశాడు. అట్మోస్ట్ పార్ట్స్ వరకు అతడు సువార్త ప్రకటనకి వెళ్ళాడు. ఆ ప్రక్రియలో, సువార్త ప్రకటన ప్రక్రియలో యేసు దాసునిగా, ఒక అపోస్తలుడిగా తాను అనేకమైనటువంటి శ్రమలను అనుభవించినట్లు కొరింథీయులకు పౌలు తెలియపరుచుకున్నాడు. అటువంటి ఘనత వహించినటువంటి పౌలు గారు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, దేవుని ప్రియులు అంటే బిలీవర్స్, విశ్వాసులు, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండట అసాధ్యం అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం సాక్ష్యం చెబుతోంది. కాబట్టి దేవుని ప్రియులు అన్నప్పుడు దేవుని నామమునందు, యేసు నామమునందు విశ్వాసముంచిన ప్రతి వ్యక్తికి కూడా శుభము అని చెప్పి వ్రాస్తున్నాడు. పౌలు గారు తన యొక్క లేఖలను మీరు పరిశీలించినప్పుడు శుభవచనంతో ప్రారంభిస్తాడు. చాలా అద్భుతం. తర్వాత ముగింపు దీవెనతో ముగిస్తాడు. తనతో పరిచర్యలో ఉన్న వారి పేర్లు అందులో ప్రస్తావిస్తాడు. తనొక్కడే క్రెడిట్ తీసుకోండి ఎప్పుడు కూడా. తనతో ఉన్న విశ్వాసులు, తన నివాసం ఉన్న గృహాలు, ఇవన్నీ కూడా చెబుతూ వచ్చేవాడు. ఆయన తెలియచేస్తూ రాస్తున్నది ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు నుండి, తండ్రి అయిన దేవుని నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని దీవెనిస్తున్నాడు. శుభములు పలుకుతున్నాడు, దీవెనలు తెలియచేస్తున్నాడు. సంఘానికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు దీవెనల పరంపర చేత తాకబోతున్నాడనేటువంటి విషయాన్ని పౌలు ఆ సంఘాన్ని దీవిస్తూ మాట్లాడుతున్నాడు. దేవుడు తన కుమారుడును మన ప్రభువును అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. సువార్తను గుర్చిన వాగ్దానం పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ద్వారా దేవుడు ఇచ్చాడు. ఇది పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవులకు రాస్తున్న మొట్టమొదటి మాట. ఏమని నమ్మాలి అనే దానికి మొదటి 11 అధ్యాయాలు కూడా పౌలు అద్భుతమైన వర్ణనలు ఇచ్చాడు. వాటిలో ప్రధానంగా మొట్టమొదటి మాటలోనే అంటున్నాడు, దేవుడు తన కుమారుడును మన ప్రభువును అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనాల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. చూడండి, ప్రతి మాట చాలా బరువైన మాట, విలువైన మాట. సువార్తను పరిశుద్ధ లేఖనాల యందు ప్రవక్తల ద్వారా వాగ్దానం. ఆ వాగ్దానం అబ్రహామునకు దేవుడు చేశాడు. అక్కడ నుండి తదుపరి ఇస్సాకునకు చేశాడు, యాకోబుకు చేశాడు, మోషే ద్వారా చేశాడు,
దావీదు గారి ద్వారా చేశాడు, యెషయా ద్వారా ఇచ్చాడు వాగ్దానాలు. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా, ఆ సువార్త ద్వారా రక్షించబడతారు మానవులు అనేటువంటి విషయాన్ని లేఖనాల యందు దేవుడు ముందస్తుగానే ఉంచి తెలియపరిచాడు. అది ఆయన వాగ్దానమే అంటున్నాడు పౌలు గారు. అవునండి, యేసుక్రీస్తు ప్రభువు జననాన్ని గురించి యెషయా భక్తుడు చెబితే, జనన స్థలాన్ని గురించి మీకా భక్తుడు చెప్పాడు. ఆయన శిలువను గురించి దావీదు గారు చెప్పాడు. ఆయన శిలువ మరణాన్ని గురించి యెషయా గారు చెప్పాడు. ఆయన యెరూషలేము ప్రయాణం, ఆయన ప్రవేశం గురించి జకరియా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు నరావతారిగా రాబోతున్నారని ఆయన మాట వినాలని మోషే భక్తుడు చెప్పాడు. నీ సంతానం ద్వారా భూలోకం ఆశీర్వదించబడుతుందని అబ్రహాముతో దేవుడు స్వయంగా చెప్పాడు. ఆ సంతానం యేసుక్రీస్తు ప్రభువే అని గలతీయులకు పౌలు నొక్కి వక్కాడించాడు. కాబట్టి వాక్యం వింటున్నటువంటి మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా, ఇదేదో క్రొత్త విషయం కాదు, ఎవరో చెప్పిన క్రొత్త నూతన అంశం కాదు. ఇది పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు మొదలుకొని వారి వారి తరాలలో దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిన వారే ఆ సువార్తను వాగ్దానం చేసుకుంటూ వచ్చారు. ఆ సువార్తే యేసుక్రీస్తు ప్రభు, నరావతారిగా వచ్చిన ప్రభు అనేది తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. పరిశుద్ధ లేఖనాల్లో యేసు దావీదు యొక్క కుమారుడిగా వర్ణించబడ్డాడు. అది శరీరమును బట్టి యోధా గోత్రంలో పుట్టడం వలన, దావీదు వంశములో పుట్టడం వలన, శరీర ప్రకారంగాను ఆయన మరణమును జయించి తిరిగి లెగటం ద్వారా, పునరుద్ధానం ద్వారాను కూడా యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు అని మహాప్రభావంతో నిరూపణ అయింది. పాత నిబంధన లేఖనాల యొక్క నెరవేర్పు యోసేపు మరియల ఇంట యేసు ప్రభు వారి యొక్క జననం. అలాగే ప్రజలందరి ఎదుట యేసుక్రీస్తు వారి శిలువ మరియు అదేవిధంగా ఆయన మరణ పునరుత్థానాలను ఆధారంగా చేసుకొని ఆయన ఈ లోకమునకు రానయ్యున్నటువంటి రక్షకుడని అర్థం చేసుకోవటానికి గొప్ప రుజువుగా ఉంటుందన్నాడు. నిరూపించబడింది. ఈ నామము నిమిత్తం సమస్త జనులు విశ్వాసములకు విధేయులయ్యేటట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. సమస్త జనులు విశ్వాసానికి విధేయులు కావాలి. అలా అవటం కొరకే దేవుడు మాకు కృపనిచ్చాడు, అపోస్తలత్వాన్ని ఇచ్చాడు. సువార్తను మా చేత ఉంచి లోకానికి ప్రకటింపజేస్తున్నాడు. మేము నిజంగా కృప పొందాము. కృప మాత్రమే కాదు, అపోస్తలత్వాన్ని స్వయంగా ఆయన చేతుల్లో నుండి మేము పొందుకున్నాం. ఇది పౌలు గారు రోమీయులకు రాస్తున్నాడు. ఆథర్ యొక్క అథెంటిసిటీ, ఆయన రచయితగా తన యొక్క అధికారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తానెవరో, తను ఎక్కడి నుండి పిలువబడ్డాడో, ఎవరి చేత పిలువబడ్డాడో, ఏ విధంగా తాను అధికారం అనుగ్రహించబడ్డాడో, అపోస్తలత్వం కృపచేత ఎట్లా అనుగ్రహించబడిందో పౌలు రోమీయులకు తెలియచేస్తూ, సమస్త జనులు యేసుక్రీస్తు నామము నిమిత్తం విశ్వాసమునకు విధేయులు కావాలి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దే వర్ కాల్డ్ బై గాడ్. యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డారు. అంటే ప్రభువు యొక్క ప్రజలుగా ఉండటానికి పిలువబడ్డారు. క్రైస్తవునిగా ఉండుట కొరకు మీరు పిలువబడ్డారు అనే సత్యం రోమీయులకు తెలియచేస్తున్నాడు. రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులు, దేవుని ప్రియులందరికీ కూడా పౌలు లేఖ రాస్తున్నప్పుడు, మీరు యేసుక్రీస్తు ప్రభువు యొక్క సొత్తు, ఆయన వారు, ఆయన ప్రజలు,
100వ సంకీర్తనలో కీర్తనకారుడు చెప్తాడు, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అన్నాడు. ఆయన మన కాపరి అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారిని కాపరిగా, యేసుక్రీస్తు ప్రభువు వారిని యజమానుడిగా కలిగి ఉండటం కొరకు పిలువబడ్డారు రోమా యొక్క భక్తులు, రోమాలో ఉన్నటువంటి విశ్వాసులు. పౌలు చెబుతున్నటువంటి మాటలు ఈ 7 వచనాల్లో మీరు చూసినట్లయితే తానెవరో చెప్పుకుంటున్నాడు, మరియు వారెవరో కూడా వారికి తెలియచేస్తున్నాడు. తానెవరో చెప్పుకోవటం విశేషం కాదు, కానీ వారు ఎవరో వారికి చెప్పటం ఒక నూతన కోణం. విశ్వసించినటువంటి వారికి మరిన్ని విషయాలు వారి యొక్క పిలుపును గూర్చి, వారి విశ్వాసాన్ని గూర్చి, వారి క్రియా జీవితాలలో ఉండాల్సిన నిపుణతను గూర్చి తెలియపరచడానికి ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నట్లుగా ఉపోద్ఘాతంగా దీనిని మనం స్వీకరించుదాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచు ఉండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. మై గాడ్, మై లార్డ్. పర్సనల్ రిలేషన్షిప్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా వ్యక్తిగత సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నట్లుగా పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. సమయం పూర్తయింది. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రండి. రేపటి నుండి రోమియోల పత్రిక కొనసాగటం కొరకు ప్రార్థించాలని మీకు మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా రోమా పత్రికను గూర్చిన సమీక్షను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారానే విశ్వాసమునకు విధేయులమవటం మాకు సాధ్యమని, మా రక్షణ కొరకు మిమ్మలను మాకు వాగ్దానంగా చేసి పంపించారని, మేము నీ ప్రజలంగా ఉండటం కొరకు పిలువబడ్డామని ఆనాటి రోమా భక్తులతో పాటు మాకు కూడా మీరు హెచ్చరికిచ్చారు. మీ కృతజ్ఞతలు. ఎపిసోడ్ స్పాన్సర్స్ను లేవనెత్తండి. మా ప్రేక్షకులను దీవించి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. యేసు దివ్యనామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.